అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి శుక్రవారం ప్రజల యొక్క ఇబ్బందుల్ని, సమస్యల్ని మరి తెలుసుకోవడం కోసం, అలాగే తెలుగుదేశం పార్టీ నియోజక స్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకుల యొక్క సమస్యలు కూడా తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టారు. దానికి భీమవరం నియోజకవర్గంలో మన మాజీ పార్లమెంట్ సభ్యులు ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఏ రోజు కూడా బ్రేక్ లేకుండా జరుగుతున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికీ 2000 రూపాయలు ఉన్న పెన్షన్ని మళ్ళీ 2024లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 4000 రూపాయలు చేయడం, అలాగే తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు అంతమందికి ఇవ్వడం, రైతుకి అన్నదాత సుఖీభావ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు వ్యవసాయ సాయం చేయడం, అలాగే విద్యార్థులకు ప్రతి స్కూళ్ళు మరి ఎంతో ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కన్నా ఎంతో అద్భుతంగా నారా లోకేష్ బాబు నాయకత్వంలో చేయడం. కానీ అంతకుముందర రాష్ట్రంలో ఒక చోట ఇంకో చోట వెళ్ళే పరిస్థితి లేని రోడ్లని బాగు చేసి ముందుకు తీసుకెళ్ళడం, వ్యవసాయాన్ని మురుగునీరు కాలువలు, పంట కాలువలు అన్ని కూడా శుభ్రం చేయడం, కానీ అన్ని కార్యక్రమాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మనం ముందున్నది ఈ ఆర్జీ విషయంలో కొన్ని బాగా ఎక్కువ వచ్చి పెన్షన్లు, ఇళ్ల నిర్మాణం కోసం వస్తున్నాయి. పెన్షన్ విషయంలో వస్తే మనం వృద్ధాప్య పెన్షన్లు, అలాగే వితంతు పెన్షన్లో అన్నీ సర్వే చేశారు. అది వచ్చే నెల కానీ పై నెల కానీ ఆ 2 పెన్షన్లు అంతే మనకి అందరికీ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారో అవన్నీ వస్తాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే మన భీమవరం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 8,300 ఇల్లులు మన పీకో ఇల్లు మన గతంలో అలాట్మెంట్ చేసాం. దానిలో మన ప్రభుత్వం వచ్చాక మొన్న 2,000, అంతకుముందు మన ప్రభుత్వం 2,000 ఇచ్చాం. అవన్నీ కూడా పూర్తయ్యి ఒక నెలలో 8,300 మంది కూడా అక్కడ నివాసం ఉండే విధంగా కార్యక్రమాలు చేస్తామని సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమంత్రి ఎన్టీఆర్ లేఅవుట్లని మార్చాం. మనం ప్రభుత్వం సేకరించిన భూములు సుమారుగా 150 నుంచి 160 ఎకరాల భూమి పేద ప్రజల కోసం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దాంట్లో చాలా తప్పులు జరిగాయి. వాళ్ళ మనుషులకి ఎలిజిబిలిటీ లేకపోయినా సర్టిఫికేట్ ఇచ్చారు. అది ఎక్కడ కూడా ఉపయోగం లేదు. కాబట్టి దాన్ని మనం టౌన్కి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల గారికి విడగొట్టి సర్వే జరుగుతుంది. అది ఈ సర్వే ప్రకారం మన దగ్గర వచ్చిన ఆర్జీల ప్రకారంగా 2-3 నెలల్లోనే వచ్చి మార్చడానికి అవన్నీ కూడా లేఅవుట్ చేసి పూర్తి మీ అందరికీ కూడా ఎవరికి ఇల్లు లేదు అనే పరిస్థితి లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి గృహం ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తారు. భీమవరం పూర్తిగా 100% అందరూ కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక ఎన్నికలు కూడా వెళ్ళి ప్రతి విషయంలో కూడా ప్రజలకు దగ్గరగా పరిపాలన ఉండే విధంగా, సుపరిపాలన ఉండే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా తెలుసు, మీరు అర్థం చేసుకోండి. మరి భీమవరం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా వచ్చేప్పటికి ఈ జిల్లాకి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 15వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనిస్తామని చెప్పేసి నిన్న స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్లో పేరు నాని గారు, గురువు రామనాథ్ గారు, అలాగే చిమ్మిడి వెంకటరెడ్డి గారు, ప్రసాద్ రాజు గారు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే రైతులు మోసపోయారు, కూడ ప్రభుత్వం వచ్చాక వాళ్ళని పరామర్శిస్తే వస్తారని చెప్పి చెబుతున్నారు. నేను ఈ సభావేదికగా మేడం గారి అర్థంలో చెబుతున్నాను. మన తెలుగుదేశం పార్టీ కనుక నాకు పర్మిషన్ ఇస్తే జిల్లాలో రైతులందరూ కూడా చెబుతున్నారు, నాకు 2019 నుంచి 24 మధ్య నష్టపోయిన రైతులు
ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి జిల్లా రైతులు చేసిన నష్టాన్ని తప్పు చెప్పి జిల్లాలో రావాలి, అది మీరు నాయకత్వం వహించమని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ కనుక నాకు పరిగణిస్తే ఆ రైతులందరినీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని 2014 నుంచి 19 వరకు రైతులకు చంద్రబాబు గారు ఏం చేశారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందనేసి ప్రతి లెక్కలు కూడా చెప్పి దమ్ము మా దగ్గర ఉంది. అది సవాలు స్వీకరించే దమ్ము జగన్మోహన్ రెడ్డి ఉందని చెప్పి అడుగుతున్నాను. ఎందుకయ్యా నువ్వు ఈ జిల్లాకు వచ్చి రైతులకు ఏదో ఉత్తరిస్తానన్నావు? ఏ ఒక్క కాలువ కానీ ఎక్కడైనా సరే మురి నీళ్ళు కాలువ కానీ పంట కాలువ కానీ ఒక కట్ట మట్టి తీసేవాడు నువ్వు. ఎక్కడైనా సరే 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 74,000 రూపాయలు మేద్దాలో 82,000 చేశాను వచ్చినండి. అలాగే నువ్వు ఎక్కడైనా సరే ఆక్వా జోన్ అన్ని చెరువులు తవ్వేస్తుంటే ఆక్వా నాన్ ఆక్వా జోన్ అని తీసుకొచ్చి రైతుల్ని యూనిట్కి ₹6.45 ఛార్జ్ చేసి నడ్డి విడిచేసి రైతుల్ని కోరికలను పట్టించి వచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. అలాగే ధాన్యం పండించిన పంట ఏ మిల్లుకి తోలాలి, ఎప్పుడు డబ్బులు తెలియని పరిస్థితి. ఇన్ని మోసాలు చేసిన నువ్వు రైతులకి ఏదో కన్నీరు కాస్త జిల్లా వస్తున్నావు కాబట్టి నువ్వు ఈ జిల్లా రైతులందరికీ కూడా క్షమాపణ చెప్పి నువ్వు రావాలని చెప్పి నేను ఈ రకంగా డిమాండ్ చేస్తాను. ఈ సందర్భంగా నేను అదే తెలుగుదేశం పార్టీ కనుక అతన్ని ప్రశ్నించే విధానంగా మా నాయకత్వం చెప్తే రైతులందరితో కలిపి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని నిలదీసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ పరిస్థితి చెప్తున్నాం. నీకు దమ్మున్నా తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే దమ్ము కానీ చంద్రబాబు ప్రశ్నించే దమ్ము నీకు ఎక్కడి నుంచి వచ్చిందన్నావు? నువ్వు 19 నుంచి 24 వరకు నువ్వు చేసిన తప్పులు రైతు విషయంలో ఎంత అంతా కాదు, అవన్నీ కూడా చిట్టాలతో సహా లెక్కలతో సహా నేను చెప్పగలను, మీరు చెప్పగలను. అందరం నీకు ఏమైనా దమ్ముంటే మా తోటి డిబేట్ కొత్త వైసీపీ సవాల్ చేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పక్షాన ఉంటుంది, సుపరిపాలన ఉంటుంది, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే దాట నడిపే పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. అసలు రైతులు పండించిన పంటని ఒక చోట నుంచి ఒకటి వెళ్ళాలంటే రైతుకి కావాల్సింది అది. ఎక్కడైనా సరే ఒక రోడ్డు వేసేవారు రైతు చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం. ఎంత దుర్మార్గం పరిపాలన చేసావు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా రోడ్లు చూసుకోండి, కాలువలు చూసుకోండి, సుపరిపాలన చూసుకోండి, సంక్షేమాలు చూసుకోండి, అభివృద్ధిని చూసుకోండి. ఏదైనా దేని మీద మాట్లాడే దమ్ము మా దగ్గర ఉంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మనుషులు కానీ వచ్చే దమ్ము ఉందని చెప్పి సందర్భం చేస్తూ ఈ రోజు మరి గ్రీవెన్స్లో మన భీమవరం నియోజకవర్గంలో మరి మన రాష్ట్ర పార్టీ చేసిన ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్